రమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు. ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్కి. ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం? ఎప్పుడు వస్తుంది అంటే నీ కాస్ట్యూమ్ డిజైనర్ మార్చినప్పుడు వస్తుంది అన్న. ఎవరు మర్చిపోయినా మర్చిపోయాడు, ఎవరన్నా మర్చిపోయాడు. చాలా మొమ్మంటారా బాబు అసలు. అందుకే ఉమ్రత్ కొట్ట సినిమా తీసాడు. పండగ పండగ రాజస్థాన్ పండగ, పండగ పండగ ప్రవాస్ పండగ, పండగ పండగ పొంగల్ పండగ. 100% 8 వేసి వచ్చాడు. బాబోయ్ బాబోయ్ షార్ట్ చూసావా ఇందాక షార్ట్? ప్రభాస్. రీసెంట్ చూస్తాను. వాడి అమ్మా. హాయ్ గైస్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. చాలా రోజుల తర్వాత ఒక క్రేజీ ఫ్యాన్ వచ్చాడు. ఆడెవడో కాడు, మా సేడగాడు శంకర్ రెడ్డి. అబ్బా ఏమైనా ఇంట్రడక్షన్ రాది. ఏదో ఫ్లోలో వచ్చింది మాయా. ఎంతైందిరా టైం మీకు ఇప్పుడు? నాకైతే ఇప్పుడు రాత్రి 10:25. తెల్లవారు 9 అయింది నాకు. గైస్ అంటే యుఎస్ లో ఉంటున్నాడు. అది ఆడి జీ బల్పు. ఊడి అమ్మ, నేనేమైనా అన్నాను రా ఇందులో? అసలు నాదేమైనా తప్పు ఉందా? చూసావా, ప్రకృతి కూడా అలా ఒప్పుకోవట్లేదు. అదే నీతో పెట్టుకుంటే ఇలానే ఉంటదిరా. ఇది కూడా ప్రకృతి కూడా చెప్తుంది. ప్రకృతి కూడా ఒప్పుకోదురా నన్ను ఏమనంటే. సో మీకు తెలిసే ఉంటది, రాజసాబ్ ట్రైలర్ 2.0 వచ్చింది. ఇందులో నేను వచ్చానంటే తెలుసు కదా. ఇంకా అది నేను వచ్చానంటే ఇంకా ప్రభాస్ సినిమా వచ్చినట్టే. ఎప్పుడో సలార్కి వచ్చాడు, మధ్యలో ట్రంప్ మా వీడియోకి ఒక దానికి వచ్చాడు, దానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడే కనబడ్డాం సార్. ఫస్ట్ ట్రైలర్ చూసాక ట్రైలర్ మీమ్స్ ఉంటాయి, అది కూడా చూసి రియాక్ట్ అయిపోదాం. ఫన్నే, సీరియస్గా తీసుకోకండి. తీసుకొని కామెంట్ లేదు. డైరెక్టర్ అంటానేమో కానీ నేను ప్రభాస్ని ఎప్పుడు అన్నాను రా. ఎందుకంటే డార్లింగ్ అంతే. డ్రిల్ తెలుసు కదా, కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే అరే ఉదయం నువ్వు కూడా కొత్తగానే వచ్చావు. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. హైప్, ఈ మధ్య హైప్ అన్నట్టు వచ్చింది కదా, అది కూడా ఇచ్చేస్తే కొంచెం బాగుంటుంది. మన ప్రభాస్ అనే వీడియో మనమే హైపించుకోవాలి. మరి గైస్ మీకు తెలుసు, మా ట్రైలర్స్ పాజ్ చేసి చూస్తాం, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. సో ఇంక మొదలు పెట్టేద్దాం. ట్రైలర్ వరకు తట్టుకోండి, తర్వాత మళ్ళీ మీమ్స్ మామూలుగానే వస్తాయి. నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేవు. గంగమ్మ అది చెప్పురా వాయిస్ అంటే వింటేజ్ డార్లింగ్ ఇంకెనక వస్తాడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు రాలేదు కదా అసలు. అది చూడగానే అదొక ఆనందం. మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. నువ్వు అన్నదే అయిందిరా, మన టైం స్టార్ట్ అయిందని. వాడి అమ్మ రే, గ్రాఫిక్స్ కొత్త ర్యాంప్. తాత మనోడ్లా. సరే సరే చూద్దాం. ఈ ఇల్లు ఒక మైసభ. ఇక్కడికి రావడమే కానీ అంటే ఎలాగొస్తా చూడరా ముందు ఇలాగ. ఈ ఇల్లు ఒక మైసభ. థింగ్స్, పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. జంప్ స్కేర్స్. ఇది కాదు కానీ ట్రైలర్ 1లోని తాత వచ్చాడు రా. రెండు పరిచయం చేస్తారంటే పరిచయం వచ్చేస్తావా అడిగాడు. మరి చూస్తారంటే లగెత్తండి అంటాడు కదా. అబ్బా అసలు ఇంకా అంటే ఈ స్లాంగ్, ఈ కామెడీ ఎప్పుడు వచ్చిందిరా అసలు? ఎప్పుడు అది చాలా నాళ్ళు అయిపోయిందిరా. అంత కత్తులు నరకడాలే ఉన్నాయి తప్పించి ఇంకేం లేదు. చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు మాయా. ప్లాన్ చేశారు. ఎవరు ఎందులో వీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. ఇంతకీ వీడి మనోడైతే కాదు కదా, సంజయ్ దత్ మనోడైతే కాదు కదా. అసలు నాకు అదే అర్థం కావట్లేదు. ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం వాడు, అందుకే కన్ఫ్యూజన్ లో పెట్టేశాడు.
సాధారణ స్త్రీ గంగమ్మ కాదు, గంగాదేవి. సముద్రగని. నగర సంస్థ జమీందారి గంగాదేవి. బాబోయ్ దానికి కూడా ఒక క్యారెక్టర్ ఉంది. కట్అవుట్, ఆ కట్అవుట్ చూస్తే ఈ మూడు ఓకే మింగేయడం బెటర్. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ లో మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. నువ్వు అబ్జర్వ్ చేసావా, సగం ట్రైలర్ ఈవిడ కూడా ఉంది. మరి అదే చెప్తున్నానా, ఆమె స్టోరీ ఉంటది బ్యాక్గ్రౌండ్. ఈవిడ చుట్టూ నడిచేటట్టుంది సినిమా అంతా. ఆ వరల్డ్ లో మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. వాడొక వర్డ్ క్రియేట్ చేస్తాడు, నా అర్థం కాలేదు, అదే చెప్పాడు. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ లో మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. బాబోయ్ బాబోయ్, షార్ట్ చూసావా ఇందాక షార్ట్? క్లైమాక్స్ ఫైట్ అనుకుంటేది. చాలా బాగా. వాడి అమ్మ రే, పెద్ద ప్రభాస్. కాలు కదలాలంటే అయితే ఏంద్రి అసలు ఆ సిగరెట్ స్టైల్ ఏదైనా ఉందంటే సిగరెట్ స్టైల్ బాగుంటుంది. రెబల్లో సిగరెట్ స్టైల్ చాలా బాగుంటుంది. వాడి అమ్మ జోకర్. అక్కడతో ఎపిసోడ్ చూసావా? అరే నాకు ఫస్ట్ ట్రైలర్ కన్నా ఇది ఇంకా బాగా నచ్చింది. ఇది అసలు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను చూసావా? అది నిజంగా confusion ఆ ప్రభాస్ ఆ ముసలో ఆడేవాడు, ఇందులో సంజయ్ దత్ ఎవరు, వేరే వరల్డ్ లో సంజయ్ దత్ ఏదో విలన్ ఏదో ఉండుంటారు. హిప్నోటైజ్ చేయడం ఇలాంటివి ఏమో ఉంటాయి కదా వేరే వరల్డ్ లో. వీళ్ళిద్దరికి ఏమో మరి పాత పగలేవో, ఎంత పాత పగలని తెలుసు కదా అక్కడ, బాహుబలి అని చెప్పలేదా? ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ప్రభాస్ లుక్స్ బాగా చూపించాడు. ట్రైలర్ 1లోని కొంచెం ఈ లైన్ ఉంటుంది, మాది ఈ హారర్ జోనర్ లో ఉంటది అని చూపించాడు. ఇదైతే అసలు కన్ఫ్యూజ్ చేసి పడేసాడు రా. ఏదేదో హిప్నోటైజ్ అంటున్నాడు, అంటున్నాడు సంజయ్ దత్. ఈ ట్రైలర్ లో అసలు కామెడీ లేదు. అవును, 3 నిమిషాల ట్రైలర్ కే పిచ్చెక్కిపోతారు మీరు అనేసి. అదే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది ప్రభాస్ రాజాసాబ్ మీద. నేను స్పీచ్ చూసావా? స్పీచ్ చూసాను రా, ఒకసారి చూద్దాం. అది ఈరోజు ఎలాగైనా ఈ స్పీచ్ మీద రియాక్షన్ చేయాలి, 10 నిమిషాలు ఉంది చాలు అనుకున్నాను. పడుకొని ఇలా స్టేటస్ చూస్తుంటే రాజేష్ ట్రైలర్ అవుట్ 3 PM APM ఎంత ఉంది. సరే ఇంకెలాగా మనం వీడియో చేద్దాం అనుకున్నాం కదా, అప్పుడు కలిపేద్దాం ఇది కూడా అని చెప్పి చూడటం. యాక్చువల్లీ నిన్న రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ ఇది. నాకు సుమగారు అంటే చాలా ఇష్టం. ఇది కామన్ డైలాగ్ మాకు, ఎవరేమనేసుకుంటారా అని చెప్పి. నాకు ఈయనంటే చాలా ఇష్టం, వాళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పేస్తాడరా. సో డార్లింగ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదురా. ప్రిపేర్ అయ్యి రాడరా, ఎవడన్నా ఏదో అడిగితే సమాధానం చెప్తాడు, అది కూడా ఏం చెప్తాడో కూడా తెలీదు, ఏదో మాట్లాడతాడు అంతే. లవ్ యూ ఇది ఒకటి మాత్రం అంటాడు రా. జపాన్ లో ఇది ఎలాంటివన్నీ చేశాను మీకు కూడా. అది కూడా చూసాను రా, నేర్చుకోవడం పాపం ఎంతో కష్టపడ్డాడు రా. అది దాని మీద కూడా డాంగ్లీ గడి మీద మేము వచ్చింది కదా, డాంగ్లీ ఇదంతా నీ ట్రైనింగ్ కదా. మీకు నచ్చిందని ఈ పిల్లకి కూడా వేసుకున్నా. ఈ చల్లో ఇబ్బంది పడుతున్నారేమో, వీళ్ళందరూ ఇబ్బంది పడిపోతారేమో, వీళ్ళందరికీ ఏదో చెప్పాలి ఇప్పుడు అని చెప్పి తెప్పేసి ఆలోచించుకొని ఏదో ఫ్లోలో చెప్తాడు రా. మైక్ ఇచ్చారు కదా, ఏదో మాట్లాడుతా మాట్లాడు, 5 నిమిషాలు మాట్లాడితే అయిపోతులే. చూడరా ప్రభాస్ వెనకాల బ్యాక్ డోర్ ఎంత బాగుందో. బిల్లా సినిమాలోని నీ పక్కన మామూలు ఫిగర్లు పడరా అంటే ఆ రకంగా దించాడు రా ఈ సినిమాలో ముగ్గురిని. మా నాన్నమ్మ ఈ సినిమాలో ఇప్పుడు ఆవిడ సీన్ చూసి నా సీన్లు మర్చిపోతున్నాను.
నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయింది. మాట్లాడే విధానం బాగుంటది ప్రభాస్. బాగుంటదిరా, చాలా బాగుంటది అసలు. మనోడు కంఫర్ట్ ఎక్కడ ఉంటది అంటే తెలుగు ఆడియన్స్ ముందే ఉంటదిరా. ఈయన చూడు స్లాంగ్ వచ్చేస్తుంది, స్లాంగ్ వస్తుంది, స్లాంగ్ వచ్చేస్తుంది. అండ్ మన హీరోయిన్లు ద మోస్ట్ బ్యూటిఫుల్, వెరీ గుడ్ పర్ఫార్మర్, చాలా కష్టపడి చేసిన సినిమా. ఏ ఆడియో రిలీజ్ అయినా చూడు, ఏ సినిమా ఏ ట్రైలర్ రిలీజ్ అయినా చూడు, ప్రతి హీరోయిన్ కి సేమ్ డైలాగ్ రా, ప్రతి హీరోకి సేమ్. పాపం ఏం మాట్లాడాలో తెలియదు రా, ప్రిపేర్ అవ్వడు రా. ప్రిపేర్ అయినా సరే వచ్చినట్టు చెప్పలేడు. మర్చిపోతే ఏందో ఏం గుర్తు పెట్టుకుంటానులే ఎక్కడ దాకా. ఓ సల్మాన్ మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్. బాహుబలి అసలు ఏదో హుషారులో ఉన్నాడు. ఇలా ఉంటేనే నేను నచ్చుతాను, ఇప్పుడు ఇలా ఉండాలి, ఎలా ఉండాలని అనుకుంటాడు అంతే. ఏదో ఊరకనే బాహుబలి అన్నాడు అంతే. తెలుసా? చూసావా? మాట వరకు ఒకసారి బాహుబలి అన్నాడు అంతే. మొత్తం బాహుబలిలో నిజంగా అలా అంటారు చూడు, అది ఫేక్, ఇది జెన్యూన్ రా. ఇది రియల్. యా, నా స్పీచ్ ఇలాగే ఉంటది బోరింగ్ అని చెప్పి బాహుబలి చేయమన్నారు కదా. అక్కడ స్పీచ్ ఏముందిరా చెప్పు అన్న, అక్కడ స్పీచ్ ఏముందనియా నువ్వు మరీని ఏదో పాపం చెప్తున్నాడు రే. ఫస్ట్ టైం రే 10 నిమిషాలు 12 నిమిషాలు మా వాడు అంత స్పీచ్ ఇచ్చాడంటే అది చాలు మాకు. అదే మాకు 10 రోజులు ఎప్పుడు ఇలాగే చెప్తాడు అని ఒకరోజు ఎంటర్టైన్ చేస్తా. బా నువ్వు చెప్పిందిరా, ఎప్పుడు ఇలాగే చెప్తాడు అంటే ప్రభాస్ కూడా తెలుసు మనం చెప్పింది గ్రూప్ లో చెప్పిందే చెప్తాడని వాళ్ళందరికీ తెలుసు. చేజ్ మీద షాక్ అయిపోతారు మీరు అందరు. అమ్మా బుజ్జిగాళ్ళు ఇలా మాట్లాడతారు కదా, అదే వింటేజ్. అదే సీరియస్ గా చెప్తున్నా, రాజా సాబ్ కి హీరో విశ్వప్రసాద్. తమన్ డార్లింగ్ మరి ప్రొడ్యూసర్ ఆ మాత్రం పొగడకపోతే బాగోదు. అయినా సరే అమ్మకు అసలు చేతకపోయినా పొగిడాడు. నా కాన్సన్ట్రేషన్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. వేరే లెవెల్లో ఉందిరా. ఆడదాన్ని స్వేచ్ఛగా బతకనియట్లేదు ఎవరు వచ్చి. అదేరా వేరే లెవెల్లో క్యూట్ గా బాగుందా అన్నాను, అది కూడా తప్పేనా. తమన్ నీ ధైర్యం నాకు ఎప్పుడు రావట్లేదు, ఈ సూట్ వేసుకు రాలేకపోతున్నాను ఫంక్షన్ కి. ఎప్పుడు వస్తుందో ఆ ధైర్యం? ఎప్పుడు వస్తుంది అంటే నీ కాస్ట్యూమ్ డిజైనర్ మార్చినప్పుడు వస్తుంది అన్న. నాగార్జున కాస్ట్యూమ్ డిజైనర్ సూపర్ రా బాబు, అదే బాగుంటాయి. ఒరే ఆ కట్అవుట్ కి అయినా ఒకట్లే ప్రభాస్ కూడా సపోర్ట్ చేయాలనుకో, అడిగి చేస్తాడరా. ఎల్లవే వాళ్ళకి మనవాడుకున్న బద్దకం ఎవడుకుంటాడంట, రాజమౌళి చెప్పాడు. కరెక్టే అనుకో. సీరియస్ గా అన్ని రెడీ చేసుకుంటాను. కబోర్డ్ నిండుగా ఒక 200 బట్టలు ఉంటాయి. సర్లే ఎందుకులే, ఏమి గోన్సన్ చేసుకొచ్చేస్తాడు. తమన్ డార్లింగ్ థ్యాంక్ యూ, నీ చేతుల్లో పెడుతున్నాం. చూసా గ్యాప్ ఇచ్చాడు, ఇద్దరికి అర్థమైంది. చిలిపి ప్రభాస్ ఎవరు మర్చిపోయినా మర్చిపోయాడు, ఎవరినో మర్చిపోయాడు. చాలా మొమ్మటరా బాబు అసలు. అందుకే ఉమ్రత్ కొట్ట సినిమా తీసాడు. నిజమే రా బాబు, ఈ మోపంట వల్ల కొన్ని మనకి దెబ్బలు పడ్డాయి. చెప్పా వద్దు డార్లింగ్ మనకి ఎన్ని మొమ్మటలు అని చెప్పి. ఫ్యాన్స్ రే అసలు అలాగంటే సమస్య లేదు. ఈ మారుతి గారు ఇది 3 సంవత్సరాలు స్ట్రెస్, పెయిన్, బాధ్యత అన్ని కలిసి వచ్చేసినాయి. ప్రభాస్ స్పీచ్ ముందు మారుతి ఏడ్చేస్తాడు. ఏదో చెప్పేస్తున్నాడు రా, టైం బీయింగ్ ఏదో చెప్పేస్తున్నాడు అలా. క్లైమాక్స్ అంటే మీరు చెప్పాలి బాగుందని అన్నీ ఓకే అయిన తర్వాత, బట్ నా ఫీలింగ్ నేను చెప్తున్నా. అసలు బాడీ లాంగ్వేజ్ చూసావా? పిల్లల్లాగా ఎంత చిన్న పిల్లలాగే చెప్తున్నాడు. చిన్న పిల్లడేరా. నాకు చాలా బాగా నచ్చింది రా స్పీచ్. బాలీవుడ్ కి వెళ్ళక ముందు రా జీరో హెటర్స్ తో వెళ్ళాడు రా. ఏముందిరా ఏమైనా కాంట్రవర్సీలో ఎవరన్నా ఏమైనా అంటాడా? ఎవరినేమంటారా కాదురా, లుక్స్ వైజ్ కొంచెం. లుక్స్ వైజ్ ఏముందిరా, ఏజ్ అయ్యే కొద్ది ఎవడ. ఇప్పుడు మనం ఏమైనా మన ఏజ్ లో అంతా అసలు కాదురా. ఇప్పుడు మహేష్ బాబు చూడు 50 years ఎలా ఉన్నాడు. అవునులేరా, అందరూ అలా ఉండాలని ఉండదు కదా. అల్లు అర్జున్ అయినా ఆల్మోస్ట్ ప్రభాస్ ఏజ్, ఇద్దరు ఒకేసారి లాంచ్. కానీ అల్లు అర్జున్ మెయింటెనెన్స్ చేయడం అంతే, ఇంకేం లేదు. అదేరా ఇప్పుడు ఇప్పుడు రోలర్స్ కి ఏం కావాలి, కొంచెం
ఆవిడేం మెయింటైన్ చేస్తా మాకు కొంచెం అదే కదా 24/7. మాకు అయ్యో లేకపోతే అవి ఉంటేనే మాటలు రావు, ఇప్పుడు లేకపోతే గ్యాప్ ఇంకే అవి కూడా రావు. కొంచెం కేర్ తీసుకుంటే బాగుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తీసుకుంటారా, అదే కదా. ప్రభాస్ని ఇంతమంది ఆదరిస్తున్నారు, ఇంతమంది ఫ్యాన్ బేస్, ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ కోసం తీసుకుంటే బాగున్నాను చాలురా మాకు. ఇంకా మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇలాగంటే చాలు, పొంగిపోతాం. ఇలాంటి వాళ్ళు ఏంట్రా, ప్రభాస్ అంటే ఎవరికైనా ఇష్టమే. కానీ మేము డైహార్డ్ అంతే. సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, అన్నీ. అవ్వాలి. ఎస్, నేను అదే కోరుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్. సీనియరే, సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100%. దేనికి చిరంజీవి కొంతమందికి ఆ సినిమా ఉంది కాబట్టి పెద్దోళ్ళు సినిమాలు కూడా ఉన్నాయి ప్రసాద్ గారి సినిమా ఉంది, ఫ్యాన్ వార్స్ ఇలాంటివి జరుగుతుంటాయి ఫ్యాన్ కదా. వార్స్ అవ్వకుండా ఉండాలని. అవును, ముందే ఆయన ఉద్దేశం అదే. మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. మాది కూడా అయిపోతే హ్యాపీ. కల్పిస్తున్నాడు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈ గ్యాప్ లో అక్కడ పులిహోర కలిపేస్తాడు కానిస్టేబుల్ తోటి. ఆ పులిహోర ఒకటి చూడు, మాది కూడా అయిపోతే ఈ హ్యాపీ. ఇక్కడ మాస్క్ వేసుకుంది కదా. ఆ, 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 ఆ. ఆ, అదేంటో మనకి ఇలాంటివి కనిపిస్తాయి. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. రే 20 సంవత్సరాలు అయిపోయింది మా, ఇంకా రావడం ఏంట్రా? ఈ మాకు పాటకు అది వచ్చేయాలి. చాలు. వస్తుంది ఒకరోజు ఎరగదీస్తా. ఇరవేస్తా. అదే ఈరోజు ఎరగదీశాడా? ఈరోజు అయితే ఎరగదీశాడు. ఇరవేసాడు. అదే చాలు. డార్లింగ్స్, రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారి బడ్జెట్, ఈయన మెంటలు అన్నీ వదులుతాయి. ఈయన మెంటలు అన్ని తెలితే బాగుంటుంది చాలా. ప్రభాస్ మాట్లాడి చాలా బాగుంటుంది. అదెవరో కనుక్కో, నాకు కావాలి. అమ్మా ముగ్గురు కత్తుల్లో ఉన్నారు బాబు. అదే కత్తి చాలా షార్ప్ ఉంటుంది కదా, అంత షార్ప్గా ఉన్నారు అంటున్నాను. మళ్ళీ ఎందుకులే అదో కాంట్రవర్సీ వద్దులే. అది ఇది ఉపేంద్ర కామెంట్ గైస్, ఉపేంద్ర కామెంట్ మీకే వదిలేస్తున్నాను. డార్లింగ్ బీ లైక్, డార్లింగ్ నీలో ఓం కనిపిస్తున్నాడంట. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ వెనకాల చూడు. నా ఇంటి అడ్రస్ పెడతారండి. నేను చెప్తున్నాను, సినిమా సార్ చూడండి. హోప్ ఉంది. కానీ ఈసారి ఓపెన్ సినిమా చూడండి. మరి అంత ఓం రత్తో అంత పోల్చొస్తలేదు. లేదు లేరా. ప్రభాస్ ని చూపించాలన్నా వాడుకోవాలన్నా మన తెలుగు డైరెక్టర్స్ రా. మరి మిగతా వాళ్ళందరూ స్టోరీకి వెళ్తారో ఏదో తెలియదు, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం జస్ట్ చూడడానికి వెళ్తారా. చూసి ఆ మాటలకి జస్ట్ ఆ కొన్ని లుక్స్ చూస్తే మాకు అవి చాలు. ఇంకా ప్రభాస్ రీసెంట్ లుక్స్ వాడియమ్మా బాగుంది. డైరెక్ట్ ఫ్యాన్ బాగుందిరా. ఇన్ని రోజులు మట్టి నేను బ్యాక్ సైడ్ ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు విన్నే చూపిస్తున్నా. ఎందుకు కమెంట్ పెట్టాడురా, ఇదేనరా ఇది నేను చూసాను రా. అసలు ఎవడు బ్రో ఇటు ఎస్కేఎన్ ప్రొడ్యూసరా లేదా డైరెక్టర్ అంటే అయ్యన్ గా ట్రైనింగ్ అట్ట కింద చూడరా. రే అయ్యన్ ఎందుకు వచ్చారా? అయ్యన్ ఎందుకు ఎందుకు వచ్చాడు అక్కడికి? కేకు, అమ్మో ఎన్ని కేకులు, చిన్న కేకు, పెద్ద కేకు, అయ్యో వీటన్నిటిని ఎలా తినగలను తమ్ముడు, వీటన్నిటిని తీసుకుపోదామా? అమ్మో నా చేతులు కాళ్ళు ఆడలేదే, ఇవన్నీ ఎలా తినాలి? నీకు వచ్చింది తెలుసా? ఇంకో మేము ఉంటుంది రా దీని మీద. బిచ్చగడ్డ సినిమాలోని క్లైమాక్స్ లోని రూపాయి డిబ్బీలు వేస్తూ ఉంటాడు. ఈ ఫోటో కింద అది పెట్టాడు. చెప్పురి మీరే పురి, నా ముద్దలకేమిది, నా లంచప్పులకేమో, నా గంటకేమిది, నా లంచకేమిది, ఏం గేమ్ రా ఇది?
బట్టలు ఉతికినట్టు ఉతికేసాడు దాన్ని. ఇలా బట్టలు తీసి బాగుంది వస్తారు కదా. shot. ఆ కటౌట్ ఆయన నమ్మాల్సిందే. ఆ కటౌట్ అలాంటిదే. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత విఎఫ్ఎక్స్ బాగాలేదని ఎవడు పెట్టలే, విఎఫ్ఎక్స్ పట్టించుకోలేదు జనరల్ గా. పట్టించుకోలేదు. అవునవును. కంటెంట్ బాగుంటే విఎఫ్ఎక్స్ ఎవడు పట్టించుకోడు. పట్టించుకోడు. అవును. పడగ ప్రభాస్ పడగ పొంగల్ పండగ 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 రాజసభ పండగ 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 ప్రభాస్ పండగ 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 పొంగల్ పండగ 100% 8 వేసి వచ్చాడు. ఇగో డే 1 is మెగా స్పై ఇన్ ట్రావెల్. పైన డ్రైవర్ ఈ 2-3 years నా మైండ్ లో ఏముంది అనుకున్నారు కదా. దొరికిపోయాడు. అంటే గీతా ఆర్ట్స్ తారీఖు కదా, సో అవును. అందుకని అలా. వాడు అల్లురా మాకు ఈ బ్యాచ్ కి ఏ సంబంధం లేదంట. అల్లు బ్యాచ్. వాడికి మాకు ఏ సంబంధం లేదు. ఇది బయట టాక్. అవును. బాగుంది షార్ట్. చూసావా అలాగే ఇంకా పైకి లేస్తాడు, అక్కడతో కట్ కట్ చేసి. చేసాడు. థియేటర్లో చూసుకోవడమే మిగిలింది. నేను అది ఏమో అనుకుంటున్నాలే, చూద్దాం. చెప్పు ఏమనుకుంటున్నావు? ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకూడదు. నేనేమనుకుంటున్నానంటే హిప్నోటైజ్ చేస్తారు కదా, వేరే వరల్డ్ లోకి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తారు. అప్పుడు సీక్వెన్స్ అవ్వచ్చు, లేదంటే మేబీ ఇంట్రో ఇంట్రడక్షన్ లాగా ఏదైనా ప్లాన్ చేయొచ్చు.